ఎవరు నిజంగా ధనవంతులు అంటే, ఓ మహిళ ఓ 5 స్టార్ హోటల్‌లో వాళ్ళకున్న చిన్న పాప పాల కోసం ఏడుస్తూ ఉంది. వెంటనే ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి, "బాబు మా పాప ఏడుస్తుంది. పాల బాటిల్ కావాలి. తీసుకొని రా" అంటే, "మేడం మా దగ్గర పాల బాటిల్ రూ. 100 అవుతుంది. మీరు ఓకే అంటే నేను పాల బాటిల్ తీసుకొచ్చి మీకు ఇస్తాను" అని చెప్పాడు. "పర్లేదు బాబు పాప ఏడుస్తుంది త్వరగా తీసుకొని రా" అంటే అతను రూ. 100 చార్జ్ చేసి ఓ మిల్క్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. తరువాత తను అక్కడ కార్యక్రమం ముగించుకొని మార్గమధ్యలో వెళ్తూ ఉంటే మళ్ళీ పాప ఏడవడం మొదలుపెట్టింది. పాపకు ఆకలేస్తుందేమోనని ఓ టీ స్టాల్ దగ్గర ఆపేసి, "అమ్మా పాప ఏడుస్తుంది. అర్జెంటుగా పాలు కావాలి ఇవ్వు" అని అడిగారు. ఆ టీ స్టాల్ ఆవిడ వెంటనే పాలు కొంచెం కాగబెట్టేసి ఆ పాల బాటిల్ ఇచ్చింది. "ఎంతమ్మా" అని అడిగింది ఈ ధనికురాలు ఆ టీ స్టాల్ ఆవిడని. వెంటనే, "అమ్మా మేము పసిపాపకి పాలిస్తే మేము డబ్బులు తీసుకోము. మేము దానికి చార్జ్ చెయ్యము" అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, పాల బాటిల్‌కి పసిపిల్లలు తాగే పాలకి కూడా చార్జ్ చేసిన 5 స్టార్ హోటల్ వాళ్ళు ధనవంతులా? ఏమీ లేకపోయినా టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పసిపాప పాలకి వెల కట్టలేని ఆవిడ ధనవంతురాలా? ఏదైనా డబ్బులో లేదు, గుణంలో మాత్రమే ఉంది. మనసు బాగుండాలి, వేరే వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే అందరం బాగుంటాం.